వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. దసరా అలాగే గాంధీ జయంతి రెండు ఒకటేసారి రావడంతో మందు బాబులకి షాకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా దసరా అంటేనే సుక్క ముక్క అనేది ఉంటుంది. ఉదయం భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి పూజలు నైవేద్యాలు, తర్వాత సాయంత్రానికి జమ్మి, అలాగే ఊరంతా ఒక దగ్గరికి వచ్చి ఆయా ఊర్లలో సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ డెఫినెట్ గా దసరాని అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పరిస్థితి. సో అలాంటిది మందు బాబులకు మాత్రం ప్రస్తుతం వైన్స్ అలర్ట్ చేసింది. ఎందుకంటే కేవలం ఆ రోజు గాంధీ జయంతి ఉండడంతో, అక్టోబర్ 2 గాంధీ జయంతి, మాంసాలు విక్రయించద్దు, మందు విక్రయించద్దు, ఆ ఒక్కరోజు మాత్రం బంద్ ఉండే అవకాశం ఉంది. సో తెలంగాణలో పెద్ద పండుగ దసరా ఈసారి అక్టోబర్ 2 వచ్చింది. ఆ రోజు గాంధీ జయంతి ఉండడంతో నాన్ వెజ్ ఆల్కహాల్ అమ్మకాలు నిషేధం కావడంతో వైన్స్ నిర్వాహకులు అక్టోబర్ 2న వైన్స్ బంద్ అని ఇప్పుడే ఫ్లెక్సీలు పెట్టారు. సో యాక్చువల్ గా అంటే ఇలాంటి బందులు ఉంటే ఒక రోజు 2 రోజుల ముందు పెడతారు. కాకపోతే ఇంకా దసరాకి సమయం ఉండగా కూడా ఇప్పటి నుంచే ఫ్లెక్సీలు పెట్టి అక్టోబర్ 2 వరకు మీరు స్టాక్ పెట్టుకోండి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో సాధారణంగా ఇలా పండుగలు ఉంటే 1-2 రోజుల ముందు బోర్డు పెడతారు, కానీ ముందుగానే మందు స్టాక్ చేసుకోవాలని ఇప్పటి నుంచే ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ హింట్ ఇస్తున్నారు. నాన్ వెజ్ వ్యాపారులు ఏ ప్లాన్ చేస్తున్నారో మరి చూడాలి. ఎందుకంటే నాన్ వెజ్ అనేది కూడా నిరంతర ప్రక్రియ. సో అది కూడా ఆ రోజు బంద్ ఉండే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతం మందు బాబులకు ఒక రకమైన షాకింగ్ న్యూస్. కాకపోతే గాంధీజీని కూడా మనము అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కూడా జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.